బీసీలకు, బడుగు బలహీన వర్గాలకు ఒక చీకటి దినంగా ప్రకటించవచ్చు. 4 కోట్లకు కాపుల్ని, బీసీలని అమ్మేస్తారు. 25 సీట్లకే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాడని 100 సార్లు చెప్పుకుంటాడు. చూడండి, నమ్మేలా? ముద్రగడ పద్మనాభం గారు ఆర్గ్యూ చేశారు. ఆ పెద్ద ఆయన ఎవరు? హరిరామ జోగే లేదు, 50-60 సీట్లు ఇవ్వాలా, 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రకటిస్తేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకో అన్నారు. చంద్రబాబు నాయుడు మూర్ఖుడా? లక్షల కోట్లు బినామీ పేరు ఉన్న ఆ తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్కి అప్పచెప్పడానికి కనీసం కాపులందరూ, బీసీలందరూ, కాపులు 27%, బీసీలు 55-60%, బడుగు బలహీన వర్గాలు 90%. అందులో ముఖ్యంగా ఈ ఐఏఎస్ ఐపీఎస్లు పుట్టుకొక పార్టీ, గట్టుకోడు పార్టీ, పిచ్చోళ్ళు పార్టీలు పెడుతున్నారు. అనవసరంగా ఓట్లు 100-1000 ఓట్లు చీల్చడానికి. మీకు గుండె గీయించుకున్న కాపు కావాలా? ప్యాకేజ్ స్టార్ కాపు కావాలా? అప్పుడు కాంగ్రెస్లో 2011లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసిన కాపు కావాలా? లేదా ప్రపంచాన్ని ఉడికించి, జయించి, దేశాల్ని, రాష్ట్రాల్ని అభివృద్ధి చేసి ఇప్పుడు అప్పులు తీర్చగలిగిన కాపైన ప్రజాశాంతి పార్టీ బీసీ నాయకుడు, బడుగు బలహీన వర్గాల నాయకుడైన కేఏ పాల్ కావాలా? అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్ ప్రొఫెసర్స్ చేరిపోతున్నారు. ఇప్పుడు కుక్క కాదా? 25 కాదు, 24 సీట్లకే పక్కన కూర్చొని మరి చంద్రబాబు నాయుడు ముందు 5 సీట్లు ప్రకటించాడు. అందులో ఎవరికి ప్రకటించాడో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడో కూడా ఇంకా ప్రకటించలేదు. ఎందుకు? ఒంటరిగా పోటీ చేస్తే లైఫ్లో గెలడని ఆయనకు తెలుసు. మనతో కలవచ్చు కదా, 100 సార్లు ఆహ్వానించాను కదా. కాపులు, బీసీలు, బడుగు బలహీన వర్గాలకి న్యాయం ఏమైనా చేస్తారా ఈ అన్నదమ్ములు? అప్పుడు ఆయన 2 కాంగ్రెస్కి అమ్ముడుపోయారు. ఇప్పుడు బీజేపీ తొత్తు అయిన చంద్రబాబు నాయుడుకి అమ్ముడుపోయారు. ఆలోచించండి. ఇప్పటికే 100,000 మంది ప్రజాశాంతి పార్టీలో చేరిపోతున్నారు. 175 స్థానాలు మనం గెలగలం. 25 ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో గెలగలం. 17 తెలంగాణ స్థానాలు మనం గెలగలం. మీకు చిత్తశుద్ధి ఉంటే, సిగ్గు ఉంటే, కనీస గౌరవం మీ పట్ల, మీ కులం పట్ల, మీ జాతి పట్ల ఉన్నవారు ఎవరు టీడీపీ, జనసేన, బీజేపీ తొత్తులతో ఉండరు.